మోసపోవద్దు అన్నట్టు ఒక సినిమా తీసిరు. ప్రతి ఒక్క మోసపోతారు, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది జాగ్రత్త పడాలని చెప్తున్నారు. ఇది చూడాలి, ఎందుకంటే కొంతమంది ఇట్లా ఇన్సూరెన్స్ పేరు మీద చెప్పి డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోయి మోసం చేయడం కానీ, ఒక జాబ్ ఇప్పిస్తాను మోసం చేయడం కానీ అలాంటి ట్రాక్ చేస్తారు. అమాయకులని, చదువుకున్న వాళ్ళని జాగ్రత్త పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఎక్కడ కావద్దు, ఇలాంటివి మనం చాలా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా మనకు జాబ్ కోసం పోయినా కూడా ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పడం కానీ, వాళ్ళ డబ్బులు గుంజడం కానీ, అమాయకులను యూజ్ చేసుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అది జరగకుండా మనం జాగ్రత్త పడాలనేది కోరుకుంటున్నా. ముందుగా విశ్వస్కంద్ గారు యాక్సెప్ట్ చెప్పాలి. స్టోరీ కథ మీరు చాలా బాగా తీసుకురు. ఈ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మెయిన్ సునీల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సూపర్ సూపర్ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ అన్న చనిపోయిన తర్వాతనే కథ అక్కడి నుంచి తిరుగుతుంది, అక్కడి నుంచి చాలా బాగుంటది. వాళ్ళ అన్నయ్య కోసం చాలా తపన పడుతుంది. మోసం చేసిండు మా అన్నయ్య, డబ్బులు మొత్తం ఖరాబ్ చేసిండు కాదు. అక్కడ మెసేజ్ ఏంటంటే ఇలా క్రికెట్ ప్లేయర్ కావాలని ఒక ఆశ ఉంటది. అలా ఆయన ఒక ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి ఇట్లా నేను డబ్బులు ఇప్పిస్తా, అది చేస్తా అని ఆయన మొత్తం మోసం చేసి నీకు ఇన్సూరెన్స్ లో ఇన్న పైసలు ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తారు. అది సినిమా. కానీ మోసపోవద్దు, ఎక్కడైనా జాగ్రత్త పడాలి అని చెప్తున్నా. 100% ఇది చాలా మంది చదువుకున్న వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళు చూడాలి, చదువు రాని కూడా చూడాలి. చదువుకున్న కంటే చదువు రాని మోసం చేసే చాలా మంది ఉన్నారు. ఇది చాలా జాగ్రత్త పడి చూడాలి. ఇది ఒక బ్లాక్ కోసం చెప్పొచ్చు. సూపర్ సూపర్.